సృష్టి సరగసి కేసులో ఈడీ విచారణ జరుపుతోంది. పిల్లలు లేని తల్లిదండ్రుల నుంచి డాక్టర్ నమ్రత 40 కోట్లకు పైగా వసూలు చేసింది. పిల్లలను కని ఇచ్చేందుకు సహకరించిన పలువురు జంటలను నమ్రత టీం ట్రాప్ చేసింది. ఇందులో గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రాకు చెందిన జంటలున్నాయి. గిరిజన దంపతులను ట్రాప్ చేసి 5 లక్షల రూపాయలు ముట్టచెప్పి పిల్లల్ని తీసుకుంది నమ్రత. పిల్లలు కావాలనుకునే వారికి తన క్లినిక్ ను రిఫర్ చేసిన డాక్టర్లకు డబ్బులు చెల్లించింది డాక్టర్ నమ్రత. 2 రాష్ట్రాల్లోని పలువురు వైద్యులకు గత 10 ఏళ్లలో 20 కోట్లకు పైగా కమిషన్ల రూపంలో చెల్లించింది. బ్యాంకు ఖాతాలు, ఇతరత్ర ఆధారాల ద్వారా నమ్రత ఆర్థిక వ్యవహారాలపై ఈడీ ఆరా తీసింది. ఇప్పటికే 40 కోట్లకు పైగా ఆస్తులను సీజ్ చేసింది. సరోగసి పేరుతో 400 కోట్ల రూపాయల వరకు వ్యాపారం చేసినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. సృష్టి సరోగసి కేసులో ఈడీ విచారణ జరుపుతోంది. పిల్లలు లేని తల్లిదండ్రుల నుంచి డాక్టర్ నమ్రత 40 కోట్లకు పైగా వసూలు చేసింది. పిల్లలను కని ఇచ్చేందుకు సహకరించిన పలువురు జంటలను నమ్రత టీం ట్రాప్ చేసింది. ఇందులో గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రాకు చెందిన జంటలున్నాయి. గిరిజన దంపతులను ట్రాప్ చేసి 5 లక్షల రూపాయలు ముట్టచెప్పి పిల్లల్ని తీసుకుంది నమ్రత. పిల్లలు కావాలనుకునే వారికి తన క్లినిక్ ను రిఫర్ చేసిన డాక్టర్లకు డబ్బులు చెల్లించింది డాక్టర్ నమ్రత. 2 రాష్ట్రాల్లోని పలువురు వైద్యులకు గత 10 ఏళ్లలో 20 కోట్లకు పైగా కమిషన్ల రూపంలో చెల్లించింది. బ్యాంకు ఖాతాలు, ఇతరత్ర ఆధారాల ద్వారా నమ్రత ఆర్థిక వ్యవహారాలపై ఈడీ ఆరా తీసింది. ఇప్పటికే 40 కోట్లకు పైగా ఆస్తులను సీజ్ చేసింది. సరోగసి పేరుతో 400 కోట్ల రూపాయల వరకు వ్యాపారం చేసినట్లుగా ఈడీ అనుమానిస్తోంది.